మహబూబ్ నగర్ మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే అంశంపైన వాడినాటిగా ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ప్రచారం ఎట్లా ఉంది? ప్రచారం అద్భుతంగా ఉంది. ప్రజల స్పందన చాలా మహా అద్భుతంగా ఉంది. ప్రజలు ఏం కోల్పోయామంటే తెలిసిపోయింది. వాళ్ళకు అన్ని కోల్పోయారు. రైతుల నుంచి మొదలుపెట్టి అందరూ కోల్పోయారు. గవర్నమెంట్ పోగానే ఎంత నష్టమైందో కూడా అంచనా వేసుకుంటున్నారు. వాళ్ళంతా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు గెలిపించాలని చూస్తున్నారు. కారు గుర్తు వచ్చింది కనుక వెంటనే అందరికి అన్ని వర్గాలు కూడా ఇలా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. అయితే మీరు ప్రచారం చేసేటప్పుడు గతంలో మీ ప్రభుత్వం చేసిన పనులు కూడా చూసినట్లా కనిపిస్తుంది. సోషల్ మీడియా కూడా వైరల్ అవుతుంది. దీని మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా వాళ్ళంతా రాజకీయ కోసమే ఒక నటన అని చెప్తారు. దీని మీద ఎట్లా చూస్తారు? పిచ్చర్లు మాటలు ఇవన్నీ. ఏమైనా హాస్పిటల్ కంప్లీట్ అయింది, ఇనాగరేట్ చేయమన్నా ఏం దానిలో స్వార్థం ఏమైంది? ట్యాంక్ బండ్ మొత్తం దుమ్ము అయిపోయింది. అన్ని ప్రాజెక్ట్ ఆగిపోయింది. వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు, ట్రైన్ అన్నీ కూడా చేయమన్నాం. దానిలో ఏంది ఎలక్షన్ స్టంట్ ఏంది? ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు పోతు ఆంధ్ర ఆగి చెప్పినాం. 2 ఏళ్ళ నుంచి ఒక ఇటుక కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అడిగినాం. టౌన్ హాల్ ఓపెన్ చేయలేదు. మణికొండ రోప్పే, మైనార్టీ స్కూల్, బీసీ ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అన్నీ ఎక్కడ వేసినా అక్కడ ఉన్నాయి. 2.5 ఏళ్ళ నుంచి ఏం చేస్తారో అడిగినాం. దాంట్లో తప్పేముంది? ప్రతిపక్షంగా అడిగినప్పుడు చేస్తామని చెప్పాలి, ఇప్పుడు చేస్తామని చెప్పాలి తప్ప అవన్నీ పిచ్చి మాటలు అని. అంటే ఇప్పుడు మీ 60 డివిజన్లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? మేము 35 గెలుస్తాం అనుకుంటున్నాం. పక్క 35 గెలుస్తాం. మీద కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి గట్టిగా పోటీ ఉండబోతుంది. ఇక్కడ అధికార పార్టీకి గట్టిగా పోటీ ఇస్తాం. ఖచ్చితంగా 60 డివిజన్లు కూడా ఖచ్చితంగా 35 సీట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శివతో రామకొండ, మెగా 90, మహబూబ్ నగర్.